నరేష్ నా పేరు. స్థానికంగా ఈ ప్రకాష్ నగర్‌లో గత 2 నెలల క్రితం నుంచి ఇక్కడ ఈ మూలపాడు ఛానల్ రోడ్డు వెడల్పు దృష్ట్యా ఈ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. అయితే ఈ 2 నెలల క్రితం జరిగిన టాపిక్‌లో మనకు రోడ్డు వెడల్పు ఇష్యూ జరిగితే దాన్ని మేము మీడియా పూర్వకంగా, పార్టీ పూర్వకంగా కూడా మేము ఈ టాపిక్‌ని లేవనెత్తినాం. దాని తర్వాత ఏమైందంటే కార్పొరేటర్ గారు కూడా లేదు 70 అడుగులు అనేది లేదు కుదించాం. 50 అడుగులకి మేము అయిపోయింది, జీవో వచ్చింది, 50 అడుగులకి చేస్తున్నారు అని చెప్పారు. మరి అది ప్రజలకి దీన్ని మభ్యపెట్టడానికి చెప్తున్నారా? మరి ప్రజల్ని ఇంత మభ్యపెట్టి 50 అడుగులు అని చెప్పారు. అదే అదే అప్పుడున్న ఈ షాకింగ్ న్యూస్కి ఇక్కడ ప్రజలు కూడా పక్షవాతం వచ్చి అనారోగ్య పాలై కొంతమంది హార్ట్ స్ట్రోక్ ఒకతను చనిపోయాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత రోడ్డుకు కూల్చివేస్తుందంటే ఒకతను పక్షవాతం వచ్చి ఇప్పటికి కూడా ఉన్నారు. మరి ఇది ఇట్లాంటి మనోవేదన రోజు పనికి పోతే కానీ ఇక్కడ కుమ్మరోళ్ళు ఉన్నారు, పని చేసుకునేటోళ్ళు, మార్కెట్లో కళాసు పని చేసేటోళ్ళు, పనికి పోతే కానీ రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఇక్కడ దినదిన ఏమన్నా లక్షలు సంపాదించుకునే వాళ్ళు కాదు, ఏం కాదు. ఉన్న పొలంగా కనీసం ఇల్లులు పోతున్నాయి. సరే, అభివృద్ధికి మేము జనసేన పార్టీ, అభివృద్ధికి మేము ఎప్పుడు అడ్డు కాదు, అభివృద్ధి కావాలి. కానీ అభివృద్ధి చూడండి, కనుక స్థానిక ప్రజలకు ఎవరికి ఆటంకం కలగకుండా ఇల్లులు పోతున్నాయంటే వాళ్ళకు కనీసం వచ్చి నోటీస్ ఇవ్వండి. దయచేసి నోటీస్ ఇస్తే ఆ నోటీస్ ప్రకారంగా వాళ్ళు ఒక రోజు ఉన్నదనుకో 2 రోజుల ముందు చెప్తే వాళ్ళు కూడా చదువుకుంటారు. దానికి తగ్గట్టు ఏర్పాటు ఉన్న పొలంగా రావడం, వచ్చిన తర్వాత ఈ బాత్రూమ్లు అన్ని కూలగొట్టడం, ఇల్లు కూలగొట్టడం, రోడ్డు పాలన సామాన్లు చూసుకుంటే రోడ్ల మీద పడేసి ఆడపిల్లలు కనీసం అది మరి ఎంతవరకు న్యాయం? ఈ పోలీసు బందోబస్తును తీసుకొచ్చేసుకొని ఈ రోజున ఉన్న పొలంగా అటాక్ చేసుకుని ఇట్లా చేయడం దౌర్జన్యంగా ఉంది. కనీసం పేదవాడు కనీసం నోరెత్తి మాట్లాడడానికి కూడా పరిస్థితి లేదు. కార్పొరేటర్ గారు చూస్తే పొద్దున పూట వచ్చి కనీసం మభ్య పెట్టడానికి పొద్దున పూట వచ్చేసి పోలీసు దృష్టిలో స్టేషన్లో పోయి కూర్చున్నారు. అంటే ఎవరిని మోసం చేస్తున్నారు? నిజాలు తెలవాలి. ఇక్కడ ఉన్నది కేవలం ఓటింగ్ కోసమే కాదు, స్థానిక ప్రజల కోసం నిరంతరం ప్రజల తరపున పోరాడుతూనే ఉంటుంది జనసేన. మేము దయచేసి వీళ్ళకి న్యాయం జరిగే వరకు వీళ్ళ వెంటనే ఉంటాం. మేము కూడా ఇది దయచేసి గవర్నమెంట్ ఇది మీరు గుర్తించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మార్కింగ్ చేశారు, అప్పుడు కూడా 0 పెట్టారు. సర్లే మాది పోదనుకున్నాం. ఇప్పుడు సడన్గా వచ్చి 5 నిమిషాల్లో ఎట్లా డెసిషన్ తీసుకుంటారు సార్? అంటే పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి రాజకీయ నాయకులు ఉండేది. ఇక మేము రూపాయి కష్టపడి కట్టుకుని ఇల్లుగా సార్ ఇప్పుడు వచ్చి 5 నిమిషాలు మార్చేసి బాత్రూమ్ పోయిద్దని చెప్పారు. ఎక్కడి వరకు న్యాయం? ఇక అడిగే వాళ్ళు లేరనే కదా. అడిగినా మేమేం చేయలేం, పేదవాళ్ళం మేమేం చేస్తాం చెప్పండి. రాజకీయ నాయకులు మీది రాజ్యాలు ఏళ్తారు కాబట్టి మీరు నచ్చింది చేస్తారు, మేము ఏం చేయలేము. అంతవరకు పేదవాళ్ళం ఫస్ట్, మేము పేదవాళ్ళు ఏం చేయలేరు సార్ ఫస్ట్. అందుకని మా జీవితాలతో మీరు ఆడుకుంటారు అంతే. ఇంతకుముందు అసలు మాకు చెప్పలేదు సార్, ఎవరు చెప్పలేదు. అరే ఆ గోడ కూడా 0 పెట్టారంటే ఎప్పుడు చెప్పారు సార్ మాకు? మేము అడిగినాం, మాకు 0 పెట్టారు. 2 సార్లు 0 పెట్టారు. మరి సరే నిన్న వచ్చారు, ఇంతకుముందు గొడవలేని అప్పుడు కూడా మాకు 0 పెట్టారు సార్. మాకు చెప్పలేదు, ఏ నోటీస్ ఇవ్వలేదు. ఇటువైపు పోయిద్ది అని చెప్పారు, ఇటువైపు అని చెప్పారు, కానీ మాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. మళ్ళీ ఏదో కక్ష కట్టినట్టు ఈ 3లను ఎందుకు సార్ ఇట్లా రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? పేదవాళ్ళ జీవితాలతోటి మేమేమి అడగలేము, ఏం చేయలేమని కదా. ఆడుకోండి సార్. 5 నిమిషాలు కాలేదు సార్ వచ్చి మార్కింగ్ అయితే మాకైతే పెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడు అడిగినా కానీ మార్కింగ్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇప్పుడు 5 నిమిషాలలో గోడ కూలగొట్టిపోయారు. ఇప్పుడు ఇంకా అటు ఇటు పోయి వచ్చారు. మళ్ళీ ఇంకో 2 ఫీట్లు ఎక్కువ పెంచారు సార్. అసలు ఇప్పుడు ఫస్ట్ గోడ కూలిగట్టినాక తర్వాత మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఆగాక మళ్ళీ ఆడిపోయి వచ్చాక ఇంకొక 4 ఫీట్లు పెంచేస్తారు. ఇప్పుడు మరి ఎట్లా సార్ మా పరిస్థితి? మేమేం చేయాలా? ఇప్పుడు రాజకీయమే నడుతుంది సార్ అంతే. ఇప్పుడు ఎన్నడైనా కానీ ఇక్కడ మార్కింగ్ అన్న మాట పెట్టలేదు మాకేళ్ళైతే. పెట్టకోకుండా ప్రతి ఒక్క ఇప్పుడు గజ్జలంకన ఎవరు వచ్చినా కానీ అడుగుతూనే ఉన్నాయి, ఇటేపు లేవు అని అన్నారు. ఇప్పుడు వచ్చి గోల కొట్టుకుంటూ పోతున్నారు సార్. అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకా కొద్దిగా అంత దూరం పోయారు, ఇప్పుడు వచ్చి ఇంకేం చేస్తారో ఏం అర్థం కావట్లేదు. ఇంక ఇల్లు గోల కొడతారో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడైతే వాడుకోవడానికి బోర్ నీళ్ళు అవన్నీ గోల కొట్టుకుంటూ పోతున్నారు. ఇది మొత్తం ఇంకేం చేస్తారు? అట్లా చేశారు, ఎంత చెప్పినా వినట్లే. మా స్థలాలు లేవు, ఇక ఇదే మాకు స్థలం. చెప్పి సడన్గా వచ్చి తీసాం. ముందు కూడా చెప్పలే మాకు. అప్పుడు వచ్చి మార్కులు వేసుకొని పోయారు. ఇక అంతే, ఏం చేస్తాం? వినట్లేదు, మా మాటలే వినట్లే వాళ్ళు. ఇల్లు ఇంకేం ప్రభుత్వం అన్యాయం చేస్తుంది మాకు, చాలా అన్యాయం చేసి మాకు ఇల్లు లేకుండా కొద్దిగా ఉన్న ఇల్లు కూడా తీసేస్తుంది. ఇంకేం ప్రభుత్వాలండి? ఏం ప్రభుత్వాలు? పేదోళ్ళ ఇల్లే కనపడే ప్రభుత్వాలకి. అట్లా వాళ్ళకి ఉన్నాయి, పెద్ద బంగ్లాలు ఉన్నాయి, మాకు ఉన్నది కూడా గుంజుకుంటున్నారు ప్రభుత్వాలు. ఇంకా ఉందండి, చెప్పినామండి కార్పొరేట్కి చెప్పినా. ఇక ఆయన కూడా ఏం చేశారు, ఏం చేయలేక ఆయన కూడా ఏం చేయలేదు. 50 ఫీట్లు అన్నారు, 70 ఫీట్లు తీస్తారు. ఆ కౌన్సిల్ ఇంత మటుకు పత్తా లేడు, ఏడిపోయినా దొరకట్లేదు. ఫోన్ చేసినా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. చిన్నపిల్లకి అన్నారు
అది చూడ దొడ్లు చూడు 10th క్లాస్ ఉంది, 2 పిల్లకాయలు ఉన్నారు, 3 మడికి పోయింది అన్నారు, ఇంత ఈ 2 దొడ్లు తీసేశారు. కార్పొరేట్ చెప్పారు మనిషికి 2000 పోదని 2000 కూడా ఇంటికి 2000 అందరూ. మరి ఆ డబ్బులు వెళ్ళిపోయినాయి. ఆ కోటికాడ పోయి చేయి తీసుకొస్తానని చెప్పేసి అన్నారు, అది రాలే. ఒకరోజు ముందు గడివిచ్చినా మేమంతా చదువుకుందాం, ఆ గీకులో తీసుకుందాం. 66 చేశారు, 50 ఫీట్లని 66 చేశారు. 66 70 పోయింది ఇంకా పక్కాది. అది ఏం చెప్పేది, ఇంకోసారి వస్తారుగా ఓట్లు వేయడానికి, అప్పుడు చెప్తాం. కర్రలు పట్టి చీపురు కట్టి పట్టి ఉరికిస్తాంగా. మొత్తం ఇళ్ళని పోయినా, మొత్తం దొడ్లని పోయినా, మొత్తం ఏం చేసాము, మొత్తం లెటర్ గేటు అన్ని మొత్తం పిల్లలు చిన్నపిల్లలు మొత్తం లేకుండా దొడ్డికి పోకుండా అన్నీ అయినాయి. మొత్తం నాకు పచ్చివాతం వచ్చింది, నేను మాట్లాడలేకపోతున్నా అంతే. అధికారులు పోతారు, అధికారులు ఇక మేము ఓట్లు వేస్తాం, వచ్చి ఓట్లు వేసి గెలిపిస్తాం అధికారులని. ఇక కార్పొరేట్ ఎప్పుడే చెప్పినాం. కార్పొరేట్కి ఏమన్నాడు, పోవులే అన్నాడు. 50 అడుగులు అన్నాడు, 50 పోయినాయి, 40 పోయినాయి, 60 70కి వచ్చింది. ఏం చేసాం, ఇక చేసేయలేదు. ఇచ్చినాం, మేము కోర్టు కూడా పోయినాం, మున్సిపాలిటీ ఆఫీస్గా పోయినాం, పోతే ఏం చేయట్లేదు మమ్మల్ని, మొత్తం నాశనం అయిపోయినాయి. ఏం చేస్తాయి, పోవులే అన్నది ఆమె కూడా. ఏం చేస్తాం, అప్పుడు కాలం వరకే పోయిద్ది అన్నాడు, ఈ హద్దు వరకు. అప్పుడు తీసేటప్పుడే మొత్తం వీటన్నా తీపిచ్చారు ఇంత ముందు ఉన్నాయన. మరి ఆ కౌన్సిలర్ వచ్చి కూడా మరి ఇంతవరకు పోయిద్ది, మరి ఖాళీ చేయండి అని కూడా చెప్పలే. రోడ్డు అయితే తగ్గిద్ది, 63 అడుగులు పెట్టిర్రు, 54 చేత్తగా 53కి అవుతుంది అని అన్నారు. మేము అందరం మున్సిపాలిటీ చుట్టూ అటు కమిషనర్ ఆఫీస్ కాడికి, కలెక్టర్ ఆఫీస్ కాడికి అన్ని చోట్లకు పోయినాం. కానీ తగ్గిద్దమ్మా, చూసి తీస్తారు, తగ్గించి తీద్దాంలే, అటు ఎంత పోయిద్దో ఇటు అంతే పోతుంది అని అన్నారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇటు మొత్తం ఇల్లులు మొత్తం పోగొట్టారు. మరి ఇప్పుడు ఎవరు బాధ్యులు దానికి? ప్రభుత్వానికి ఏం చెప్తాం, ఓట్లేసి గెలిచినాం. మరి ఏదన్నా స్థలం అన్నా చూపియాలా, లేకపోతే 2 రోజుల ముందు వచ్చి ఏమన్నా మరి ఖాళీ చేయండి, మరి ఇన్ఫర్మేషన్ మాకు ఏం చెప్పలేదండి. పొద్దుల పూట మేము అక్కడ చూసేసరికి జేసీబీలు తీసుకొని వచ్చారు. మేము మరి ఆడావిడిగా వచ్చి అన్ని తీసుకున్నాం. ఈ లోపే 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి కష్టపడుతూనే ఉన్నాం. అంతో కొనుక్కొని ఊళ్ళు కట్టుకుంటే ఉన్నదానికి ఊళ్ళో మీ ఆడబతకాల రోడ్ల మీద ఉన్నదే 60 గజాలే, 60 గజాలకు దొడ్డి 10 నిమిషాలు ఆపుకుంటూ కోళ్ళని. ఇప్పుడు ఎట్లా పోవాలి మేము? ఈ అభిప్రాయాలు తీసుకున్నాడు మోడిస్తారా, దొడ్లకు రానిస్తారా? కార్పొరేట్ ఆడు ఉన్నాడు, ఎప్పుడు స్టేషన్లో కూర్చున్నాడు పోయేవాడు. కలెక్టర్ గారు చెప్పలే, మాకు ఎవరు చెప్పలే. మొన్న 2 నెలల క్రితం వచ్చిన గారు తీయాలని అన్నారు. మళ్ళీ అంటే కదా మే నెలగా ఆగుద్దండి అన్నారు. ఆగుద్దనే కదా మరి ఏముంది, మే నెలగా ఆగిందా? జనవరిలో మొదలు పెట్టే ఇది అందులో మట్టి తీసుకున్న బతుకులుగా మాయి, మట్టి తీసుకున్న బతుకులే. 4 కుండాలు చేసుకొని ఈ 4 రోజులు అయితే అయిపోయేదిగా. మీ అడ్డ కూడా రాబోదు 4 రోజులు పోతే. మొత్తం చూడరాదు, కుండలు గిన్నెలు అన్ని పగిలిపోయాయి. మాట్లాడకండి సార్, మాకు న్యాయం చేసిన సార్, మాకు ఇంక మాట్లాడాలని అవసరం లేదు. నా మూడు పరిస్థితి ఎట్టుందో, ఏ ఇద్దరు బాత్రూమ్ పోవడానికి ఆ పిల్ల ఆడిపోవాలి. ఆడపిల్ల ఏమన్నా రోడ్డు మీద తాను చేయవా? మొదలు ఏమన్నా రోడ్డు మీద తాను చేయడానికి మేము అసలు బాత్రూమ్కి ఎవరు రానిద్దరు మమ్మల్ని? మేమేం చేయాలి? మా పరిష్కారం ఏంది? మీరు ఇలా వచ్చి గోల కొట్టడం చేయడం అయిపోయిందిగా. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని మస్తు మార్పు తెచ్చింది మా జీవితాలలో. చిన్న పిల్లలు అర్థం చేసుకోకుండా గోలు కొట్టారండి. అసలు ఆడికి పెట్టారు 0 మార్కు, మీ రేకులు బాగు, మీ బాత్రూమ్ బాగని చెప్పారు. తీరా వచ్చి బాత్రూమ్ తీసేసి వెళ్ళిపోయారు. ఆడపిల్లలు చిన్న పిల్లలను ఎటు కావాలి? ఓట్లు వేయాలి, గెలిపియాలి, మంచి వాడిని చేసుకొచ్చి రావాలన్నారు. మంచి మార్పు తెచ్చారు. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలన్నారు. మా జీవితాన్ని మర్చిపోలేని మార్పు తెచ్చారండి. చాలు 8వ డివిజన్ ఫస్ట్ 0 పెట్టారు, తర్వాత మళ్ళీ వచ్చి 2 మార్కింగ్ పెట్టి 66 అన్నారు. మళ్ళీ ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇట్లా ఇష్టం వచ్చినట్టు గోల కొట్టుకుని పోతే మేము ఏం చేసాం సార్? పరిస్థితి ఆలోచించాలి. మీకు సమాచారం ఇచ్చారు, పోలీసు ఇచ్చారు. ఒక 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చారు. అసలు ఇప్పుడు ఏం చెప్పలేదు, సడన్గా వచ్చారు. చెప్తే మేము ఏదో ఒకటి చేసిద్దాం, కానీ ఇటు సడన్గా వచ్చి గోల కొడతారు. మేము ఎడుకోవాలి. నా పేరు జిల్లా మమత. ఏం జరిగింది? ఒక ½ అన్ అవర్ క్రితం జేసీపీలతో వచ్చారు సార్. అవతల ఇంట్లో కూల కొడుతున్నారని చెప్పేసి చెప్పారు. మాకు 1, 2 సార్లు 3 సార్లు 4వ సారి మార్కింగ్ పెట్టారు. రీసెంట్ గా 1 మంత్ బ్యాక్ కూడా పెట్టారు మార్కింగ్. ఇక్కడ వరకు రాలేదు. నేను అడిగిన మాది ఇల్లు పోయిద్దా అని చెప్పేసి 100 మందిని అడిగిన.
62 అడుగులే అమ్మ, ఇక్కడ వరకు అయితే రాదు, పోతే బాత్రూమ్లు పోతాయి, ఇంటి వరకు అయితే రారని చెప్పేసి అన్నారు. మార్కింగ్ కూడా పెట్టలే, పోదని నేను ధైర్యంతో ఉన్నా. మళ్ళీ తర్వాత హాఫ్ అన్ అవర్ క్రితం అక్కడ తీస్తున్నారు, మాది ఇక్కడ బోధులే అని చెప్పేసి ఉన్నా. ఇప్పుడు 5 నిమిషాల క్రితం వచ్చి సామాన్లన్నీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి సామాన్లన్నీ బయట పెట్టి తీసుకొని పోయారు. మేము అన్నం కూడా వండుకోలేదు. మాకు 1 డే ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ముందు మార్కింగ్ పెట్టాలిగా, పెట్టలే. మరి కార్పొరేటర్ చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ ఇంతగానో జరుగుతుంటే కార్పొరేట్ మరి ఎక్కడి వరకు పోతుంది, ఎట్లా పోతుంది, ఎవరిండ్లు పోతుంది, ఎవరిండ్లు ఉన్నాయని రావాలిగా. మరి రాలేదు. రాని మేమేం చెప్పాం, సామాన్లు తీసుకోవడానికి వాళ్ళతో మాట్లాడటమే సరిపోయింది. ప్రభుత్వం ఏం చెప్తారు? మా ఈ గది మాత్రం పోవద్దు, తీస్తే ఆ బాత్రూమ్ల వరకు పోయినాయి. రోడ్డు కొంచెం తగ్గించండి, 66 కాకుండా మినిమం ఒక 50 కానీ 55 కానీ పెట్టండి. ఇల్లులు ఉంటాయి. నేను ఒక్కదాన్ని కాకుండా ఈ బార్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అందరూ తొడియాలు తీసి కూలికి పోయి అమాలి పని చేసుకొని పప్పు మిల్లులో పొద్దున్నాక బస్తాలు మోసుకొని చెమట వచ్చి పని చేసుకుంటున్నారు. ఎంప్లాయీస్ ఎవరు లేరు. నెలకి ₹1,00,000 జీతం, 50,000 వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కూలి పని చేసుకునేటోళ్ళు అందరూ ఇప్పుడు ఈ గోల కొట్టారు. వాళ్ళు కట్టుకోవాలంటే ఎంత కావాలి? మళ్ళీ ఫ్లాట్లు ఏడ దొరుకుతాయి? ఏమన్నా 1000-2,000 ఏం రావట్లేగా. 20 లక్షలు 30 లక్షలు పెడితే ఫ్లాట్ వస్తుంది, ఇల్లు కడితే 30 లక్షలు అవుతుంది. 60 లక్షలు ఉద్యోగస్తులు ఎవరున్నారు ఈ బారు ఎంక్వైరీ చేసుకోమనండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, పని చేసుకుంటున్నారా, మట్టి బిసుక్కుంటారా? ఈ రోడ్డు మొత్తం మట్టి పని చేసుకునేటోళ్ళే ఉన్నారు. అట్లా లేని వాళ్ళకి ఇంత ఇబ్బంది పెడితే ఎటు పోవాలి? ఇప్పటికిప్పుడు సామాన్లన్నీ బయట పెట్టారు. నేను నా పిల్లల్ని వేసుకుని నేను ఎక్కడ పండుకోవాలి నైటు? ఇప్పుడు నేను అక్కడ రెంట్కి పోవాలని ఇప్పుడైతే ఇవ్వరు కదా. 1 మంత్ బ్యాక్ నుంచి అడగాలి. ఇల్లు నాకు కావాలని ఇల్లు తిరిగి 4 రోజులు తిరిగితే దొరుకుతున్నాయి ఇల్లులు. ఇప్పుడు ఈ సామాన్లు తీసుకొని నా పిల్లల్ని తీసుకొని నా భర్తను తీసుకొని నేను ఎడిపోవాలి. నేనేం చేయాలి చెప్పండి, పరిష్కారం మీరే. ఈ గోడ అటు పోయిందండి. గోడని ఎందుకు ఉంచారంటే నేను రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు వచ్చారు కదా, కరెంట్ ఉంది, ఫ్యాన్ ఉంది, సామాన్లు అంటే తీశారు. మళ్ళీ ఈ గది గోల కూడా అవతల టీవీ ఉంది, కూలర్ ఉంది, అవి కొంచెం రేటు కాలేదు. అన్నయ్య కొంచెం ఇక్కడి వరకు తీయండి, మీ సాయంత్రం ఎవరితో మాట్లాడించుకొని మొత్తం తీసేస్తామని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తే, అగో పలానా తెలిసిన ఆంటీ అని నేను మా ఆయన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆగారు వాళ్ళు. లేకపోతే ఇది కూడా గోలగొట్టోళ్ళే. ఇన్ని సామాన్లు నష్టపోయినందుకు మాకు ఏదన్నా ఒకటి పరిష్కారం చూపించాలి. ఏదన్నా గవర్నమెంట్ చెప్పా పెట్టకుండా ఇంత సడన్గా ఇంత దుర్వినియోగం చేయటం కరెక్ట్ కాదు. 60 అడుగులు పెట్టినప్పుడు మాకేమైనా మార్కింగ్ పెడతారా చెప్పండి అని అడిగినప్పుడు ఇక్కడ దాకా ఏం రాదని చెప్పాను. ఇప్పుడు సడన్ గా 66 అడుగులు పెట్టి అసలు నేను పనికి పోయినా, పని కాంచే వచ్చాను. నేను వచ్చేసరికి చెప్పా పెట్టకుండా కలిగి నేను ఇంటికాడ ఉండను, మా మిస్సెస్ ఉండదు. కనీసానికి మాకు లేచినప్పుడన్నా కనీసానికి మరి ఇట్లా బజార్ ఇట్లా ఇల్లు పోతున్నాయి అమ్మా అని చెప్పాలా. పొద్దున్న లేతే పనికి వెళ్ళిపోయేటోళ్ళమే. ఎవరు లేని టైంలో వచ్చి పోవటం ఎంతవరకు కరెక్ట్? ఇది ఈ గవర్నమెంట్కి ఇది మంచి పద్ధతి అనేది. రేపు కార్పొరేట్ ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి. నువ్వు ప్రజల్ని ఇంత ఇబ్బంది పెడితే రేపు నువ్వు ప్రజల్ని ఎట్లా ఓట్లు అడుక్కుంటావు? ఎట్లా గెలవటానికి నీకు ఆస్కారం ఉంటుంది? ఇది కరెక్టే పనేనా? ఇది చెప్పాలా ఇంత వారిపోతుందమ్మా. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇది పెడుతున్నాం మేము మార్కు అని చెప్పని చెప్పుకోవాలా, తీపించుకోవాలా. నువ్వు చెప్పా పెట్టకుండా తల్లి సడన్గా వచ్చి పీకటం ఇవన్నీ చేసి అంగాంగం చేసుకుని పోవటం ఎంతవరకు కరెక్ట్? అసలు హఠాత్తుగా వచ్చి గూలు కొట్టారండి. ఏం చెప్తాం? అసలు కనీసం చెప్పాలి. ఒక 15 రోజుల ముందు, ఒక 10 రోజుల ముందు, ఒక వారం ముందు చెప్తే వాళ్ళు ఇల్లు చూసుకోవటమో, పిల్లలతో సర్దుకోవటమో, సామాన్లు తెలిసిన వాళ్ళు ఇంట్లో మూట పెట్టుకోవటమో ఏదో జరిగిద్ది. మరి ఇంత హఠాత్తుగా వండుకున్నాను తినేంత టైంలో వచ్చి కూలగొడుతున్నాం జేసీపీ ఇది తీసుకొని వచ్చి గవర్నమెంట్ కూలగొడతాం ఎంత మట్టికి కరెక్ట్ అండి? ఎడిపోవాలి 4 పిల్లలు వేసుకుని వాళ్ళు. అది చూడండి, పచ్చళ్ళు, అన్నం, కూర అవన్నీ కూడా బయట పడేసారు వాళ్ళే. ఆ పిల్ల ఏం చదివిద్ది? ఒకటి ఆయన పనికే పోయిండు, కూలి పనికి. ఆ అమ్మాయి ఒకటి ఏం చదివిద్ది? అంత హఠాత్తుగా రావటం అసలు ఏంది? కనీసం చెప్పాలి కదండి. మనీ ఇంత ఇది లేకుండా ఏంది? కార్పొరేటర్ వస్తూనే ఉండి పోతూనే ఉండి పోయే మట్టికి పోతే ఉండే మట్టికి ఉంటాయి కానీ ఇంత మట్టికి పోవద్దని కరెక్ట్గా అయితే చెప్పలేదు మనకి. అది జరిగిన విషయం. ఎక్కడో జరిగిందంట. మన దగ్గరకు వచ్చినాక మరి కనీసం చెప్పాలి కదా. మన వాళ్ళు అయినా ఎవరైనా చెప్పాలి. ఎవరు రాలేదు. ఏం చేయాలి మరి? ఇప్పుడు మేమేం చేయాలి? ఎడిపోవాలి? ప్రభుత్వం ఏం చేస్తుంది అసలుకి? ఎక్కడి ప్రభుత్వం? న్యాయం ఏముంది? ఎప్పుడో వచ్చింది అది కాలం, ఎప్పుడో వచ్చిన దానికి అందరు కట్టుకున్నారు. కట్టుకొని లక్షల పోసి కట్టుకున్న దానికి ఇవాళ ప్రభుత్వం ఏం కట్టిస్తుందండి? దానికి ఏం కట్టిస్తుంది చెప్పు? ఇరుకైందని మొన్నగాక నిన్ననే చేసుకున్నారు వాళ్ళు రేకులు. దానికి ఎంత అయింది తెలుసుగా. ఇవాళ రేట్లు ఎట్టున్నాయి? సుతారుని మందులు ఇచ్చేయలేనా? ఒక రేకును కొనేదేనా? ఒక సుతారు రావాలంటే 5 రూపాయలు. ఒక సుతారుతో పని అయ్యేది కాదుగా. మరి ఏం చేద్దాం? అడుగుతున్నాం. మరి న్యాయం ఏటైద్దో ఏం జరుగుద్దో అదైతే మనకి తెలియదు. గవర్నమెంట్ నిర్ణయించాలి ఏదైనా కూడా. మొన్న మా చుట్టాలైనా కూడా పక్షవాతం వచ్చింది. ఇట్నే కూలగొడతంటే పక్షవాతం వచ్చింది. 3 లక్షలు అయినాయి అబ్బాయికి. కలాస్ పని చేసుకుంటాడు.
మార్కెట్లో 3 లక్షలు అయినా పక్షవాతం వచ్చి హఠాత్తుగా వేసుకొని పోయారు. వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉండబెట్టి సరిపోయింది. అదే మరి ప్రాణం పోతే ఏముంది? ఇంకా 3 లక్షలు అంటే సరే ఏదో కూలో 4 చేసి ఇచ్చేస్తారు, కానీ ప్రాణం పోతే ఏం ప్రాణం తీసుకొచ్చి ఇస్తారా? గవర్నమెంట్ ఇస్తారండి? ఇవ్వరు కదా. మరి అది కూడా కరెక్ట్గా చేయాలి కదా. ఏనాడు అందరూ ఏడు మట్టి తీసుకొని బతుకునేటోళ్ళే, మట్టి దొక్కుని కుండలు చేసుకొని కుండల వ్యాపారాలు చేసుకునేటోళ్ళే. ఎవరు ఇక్కడ లక్షాధికారులు ఎవరు లేడు. అందరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు నుంచి వచ్చారు, ఇక్కడ బతుకుతారు. ఆ గుడిసెలు కూడా గోలపడితే ఏం ధర్మం, ఏం న్యాయం ఇది? ఇది 60 అడుగుల రోడ్డు మొన్నడానికి 50 అడుగున్నారు. ఇప్పుడు 60 చేసి మొత్తం తెలియకుండా అందరూ 60 అడుగులు చెప్పేసి ఇప్పుడు గొడవలు మొత్తం ఎంతమంది మాకు పెట్టడం కూడా మాకు పెట్టేసి తీస్తున్నారు, కల్పిస్తున్నారు. చాలా పేదలు చాలా ఇబ్బంది పడుతారు. చాలా మీరు ఎంతమంది కూడా చెప్పారు, మీరు తీయమని చెప్పారు, మళ్ళీ దీన్ని 66 చేశారు. ఇది మీరు అధికార పక్షాలు ఉన్నారు కానీ మీరు పేదలు కొడుతారు సార్. మీరు పేద కొట్టి చాలా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇల్లులు పోతున్నాయి, చాలా ఘోరంగా ఉంది. మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఇప్పుడు అనౌన్స్మెంట్గా పోలీసులు పట్టుకొచ్చి బలంతా భయప్రాంతులు వేసి ఎవరిని ఏమీ మాట్లాడకుండా మీరు వాళ్ళెంతో సరే మీ నుంచి నమ్మకానికి దృఢంగా నమ్మకం ఉన్నారు. అలాంటి నమ్మకాన్ని కూరగొట్టి మీరు అన్నీ చేసి ఇలా కూరగొడుతారంటే ప్రజలంతా రోడ్డు పడ్డారు సార్. మీరు దయచేసి ఈ గవర్నమెంట్ మా జనసేన పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తారు, వీళ్ళకి సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఒక డిమాండ్ మీరు మా జనసేన తరఫున మేము కోరుకునే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి ఈ తీయకూడదు, తీసుతున్నారు కాబట్టి ముందు వాళ్ళకి సరైన న్యాయం చేసి వాళ్ళకి అందరికీ చెప్పారు కదా మరి అదే పెట్టారు. ఓకే ఓకే అప్పుడు పెట్టారు, అందరూ పోయి కలెక్టర్ వినతి జరిగింది. తర్వాత అందరికీ కోర్టులో కూడా మనం అప్లికేషన్ ఇచ్చేసి లెటర్ పెట్టి కోర్టు ద్వారా కూడా మేము స్టే కోసం ప్రయత్నిస్తున్నారు. అయినా సార్ అంత ధైర్యం ఉంటే కూడా ఇప్పుడు ఇలా వచ్చి ఎమ్మటి పోలీసులు పట్టుకొచ్చి పోలీసులు పంపించేసి ఇలా ఎక్కడ మార్గం పెట్టి పలకొడుతున్నారు. ప్రజలు మాత్రం రోడ్డు మీద ఎంత ఇల్లులు పోయి ఎంత ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి. వీళ్ళకి ఏంది, వీళ్ళకి పరిస్థితి ఏంది, వీళ్ళకి ఏం చేస్తారు మీరు సాయం? వీళ్ళు ఎలా కాపాడుతారు వీళ్ళని? మీరు మీ చేతిలో ఉంది ఇప్పుడు. మా అంతా అధికారం ఉందని చెప్పేసి పోలీసులు పట్టుకొచ్చి దౌర్జంగా మార్కు పెట్టి కొలగొట్టడం అంటే ఎంత మటుకి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజలకి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇది ఒక ఓన్లీ పేద కుటుంబాలకైనా ఇలాంటిగా ఉన్న కూడా అదుగుతున్నాయా? ఉన్న కుటుంబాలన్నీ ఏమో బలవంత కుటుంబాలన్నీ అడ్డుపక్కన ఎవరికి ఏం ముట్టుకోవట్లేదు. ఒక పేదల కోసాలని అవుతున్నాయి, ఎక్కడ ఏం ఇస్తాయని కూడా అధికారం పేదల కోసాలనేమో ఎవరికి ఏం చేత కాదు అని మీకు ఆ ఉద్దేశం ఉంది. మీరు ఇది ఏం చేస్తున్నారు? మీరు న్యాయం అసలు వీళ్ళకి వచ్చి మీరు రాండి, వచ్చి ఇక్కడ న్యాయం చేయాలి ప్రజలకి. ఇప్పుడు రాజకీయాలు అప్పుడు ఎలక్షన్ అప్పుడు రావడం కదా సార్, ముందు ఇప్పుడు రావాలి. ఇప్పుడు వచ్చి మీరు న్యాయం చేసి వీళ్ళకి భరోసా చేయండి. వీళ్ళకి మాలంటోడిస్తే మీ పర్సన్ కాదు సార్, మీరు ఒక అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి మీరు వచ్చి భరోసా చేయండి. వాళ్ళకి మీరు ఎక్కడ వచ్చి వీళ్ళు పంపించేసి పలగొడుతారంటే రోడ్డు పడతా పిల్లలు ఏడుస్తారు సార్ చాలా మంది. ఏం లేదని చెప్పి జీరో పెట్టారు సార్. జీరో పెట్టిన తర్వాత మరి రాజకీయాలు ఏం జరిగినాయి, ఒక్కొక్కరు ముందుగానే పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. ఇక్కడ అందరూ ఓట్లేసిన వాళ్ళు ఉంటారు కదా అధికారం పార్టీ వాళ్ళు, మరి వాళ్ళు మాకు ఏదైనా అడుగుతారో ముందుగానే పోలీస్ స్టేషన్లో కూర్చున్నారు. ఇక్కడికి వచ్చి పోలీసులను తీసుకొని వచ్చి అకస్మాత్తుగా ఎక్కడ రోజులు పెట్టిపోయారు, ఎక్కడెక్కడ పాడుకుంటూ పోయారు. పొద్దున్న లేకపోతే పనులు పోయేవాళ్ళండి. మేమేమి ఉంచోకోళ్ళు ఉండేవాళ్ళం కాదు, పద్దాకులు బస్తాలు మోసుకొని ఉండేవాళ్ళం. అవి పోతే ఇప్పుడు ఆడవాళ్ళు దొడ్లు పోవాలంటే నిరంబరం సార్, ఆ దొడ్లు రెట్టపోతారు సార్ ఆడవాళ్ళు. చెప్పారు కార్పొరేట్ ఉంటేనే చెప్పడానికి ఆయన ముందుగానే పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుండే. ఏముంది ఇక్కడ తల మాట అంటారుగా, అది అక్కడ జరుగుతుంది సార్ ఈ మధ్యలో. ప్రభుత్వం ఏం జరుగుతుంది కావాలని గెలిపించుకున్నాం కదా, గెలిపించుకున్నందుకు మమ్మల్ని బజార్ను పెట్టేట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అక్కడ చేసింది, అటు తయారు చేసింది. కావాలని మంచాన్ని కూడా వీళ్ళని కావాలని తీసుకొచ్చుకున్నాగా, అందుకని మా ప్రజలను ఎత్తునెక్కి ఊగుతున్నారు ఇప్పుడు వీళ్ళు. అక్కడ జరుగుతుంది సార్, అదే న్యాయం చేస్తారో వాళ్ళు చేస్తారు, చేయాలి. వచ్చి మేము లేని ఇద్దరు ముసలాళ్ళం మేము, మా కొడుకు నొప్పులు మాకు నొప్పులే, ఏం లేదు తెచ్చుకోవటానికి కూడా లేవు. స్థలం మొత్తం ఉన్నది కొంత పోతుంది. ఎట్లా ఏడ బతకాలి, ఏడున్నాలో కిరాయి ఇంట్లో ఉంటున్నాం. పోయి కూలితో కొట్టి కూలింది, నిరుడు కూలింది, వానకి కూలింది. నేను లేను మా ఆయన హాస్పిటల్ తీసుకొని పోయాను. మా ఆయన నవ్వుస్తుండు మంచం కింద పడి. ఇక నిన్ననే వచ్చినాం. ఇక అది గోల కొట్టి ఆకాశం లేకుండా చెప్తే మేము ఎటు పోవాలి, ఎక్కడ తేవాలి, నాకు రాగాలి, మా ఆయనకు రాగాలి, మా అబ్బాయికి అసలు ఒంట్లో బాగోదు. ఏం చేయాలి సారు, మమ్మల్ని ఏదన్నా ఒకటి చేయమను. మాకు ఇద్దరు ముసలి, ఆయన మాకు 75 ఏండ్లు, ఆయనకి నాకు 65 ఏండ్లు. నడిచే పరిస్థితి లేడు. మా అబ్బాయికి ఆయనకి నడుము నొప్పులు ఉన్నది. ముగ్గురం మూలబడ్డాం. ఉన్న కాశంత కాశ పెట్టుకుని ఉంటే అది కూడా లేకుండా అయింది. నిరుడే కూలితేను అట్లా చేసి అడక్కి రాకపోయినాం. ఏదన్నా ఒక న్యాయం చేయండి మాకు దయచేసి. ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పలేదు. ఇప్పటికిప్పుడు పొద్దున్న తెచ్చుకుంటే ఒక్కరోజు బుద్ధి కూడా చెప్పలేదు. ఒక్కరు కూడా ఒక్కరోజు కూడా బుద్ధి చెప్పుకొని ఇప్పుడు సామాన్లు తెచ్చేవాడు కూర్చున్నారు. మాకేమైనా ఇచ్చారా, వేరే చోట ఏమైనా ఇచ్చారా, మాకేమైనా డబ్బులు ఇచ్చారా, వేరే చోట ప్లాట్ ఇచ్చారా, చదువుకోవడానికి ఇచ్చారా, మొత్తం ఇల్లు పోతే మీరు రోడ్డు మీద రావాలా? ఒక్క
రోజు ముందు కూడా చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇప్పటికిప్పుడు ఇట్లా సావాలి